నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోనాల ఉత్సవాలలో హోరెత్తిన తెలంగాణ ఆధ్యాత్మిక శోభ. కనువిందు చేసిన భాగ్యనగర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. ఎమ్మెల్యేలకు కొనసాగుతున్న దళిత బంధు సెగ. కోదాడ ఎమ్మెల్యే రాజీనామాకు దళిత సంఘాల నిరసన. వేధించే భార్యల నుండి భర్తలకు రక్షణ కావాలంటున్న భార్యాబాధితుల సంఘం. ఇక వివరాలకు వెళ్తే బోనాల ఉత్సవాలతో భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేసింది. ఆలయాల విశేష అలంకరణతో ముస్తాబై భక్తులకు ఆనంద పరవశులను చేశాయి. వివిధ రకాల అలంకరణతో అందంగా అలంకరించిన బోనాలతో ఆలయానికి చేరుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయానికి కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికి దర్శనం కల్పించిన ఆలయ నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏవిఎన్ టీవీతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని, మళ్లీ కరోనా రాకుండా చూడాలని కోరుకున్నానని చెప్పారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భాగ్యనగరంలో ఏ గల్లీ చూసినా బోనాలతో కలకలలాడుతుందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలు బోనాలను జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. చేసుకోవడానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, నా అదృష్టంగా భావిస్తున్నాను. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పార్లమెంట్తో బిజీగా ఉండడం వలన ఆయన రాలేకపోయారు. ఇక్కడ అమ్మవారు అరేంజ్మెంట్సే కానీ ఇక్కడ కార్పొరేటర్ పద్మ గారు చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. మహిళామణులంతా ఎంతో భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో ఈరోజు బోనాలు సమర్పించుకుంటున్నారు. ఇదంతా చూడడం చాలా సంతోషంగా ఉంది. నేను అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నాను, అమ్మవారు ఈ కరోనా బారి నుంచి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కరోనా బారి నుంచి కాపాడి మళ్ళీ కరోనా రాకుండా చూడాలని, ఆ భక్తులందరినీ ఆయురారోగ్యాలతో ఉంచాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. బోనాల పండుగ సందర్భంగా ఈరోజు అంబర్పేట మహంకాళి అమ్మవారి యొక్క దేవాలయాన్ని సందర్శించడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. భాగ్యనగరం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా, ముఖ్యంగా భాగ్యనగర్లో ప్రజలందరూ కూడా, హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఈరోజు పండుగ జరుపుకుంటూ ఉన్నారు. అమ్మవారికి భోజనం సమర్పించడమే ఈ బోనాల పండుగ మనం భావిస్తూ ఉంటాం. గతంలో జంట నగరాలు ఆపదలున్న సమయంలో అమ్మవారిని తలిస్తే, కొలిస్తే, కోరితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షలతో ప్రజలందరూ కూడా ఆ ఇబ్బంది నుంచి బయటికి వచ్చారన్న విశ్వాసం, నమ్మకంతో ఆనాటి నుంచి ఈనాడు కూడా ఈ బోనాల పండుగను మనం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఇలా చార్మినార్, మన పాత బస్తీలో భాగ్యలక్ష్మి టెంపుల్ కానీ అనేక ప్రాంతాల్లో కూడా జరుపుకుంటాం మనం. కాబట్టి ఏ పండుగ అయినా కూడా హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి, ఒక వేదిక ఉండడానికి ఈ పండుగలను ఉపయోగపడుతూ ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా సమాజం అంతా ఒకటి కాని ఉద్దేశంతో వినాయక నిమజ్జనోత్సవం కానీ, దేవి నవరాత్రి ఉత్సవాలు కానీ, హనుమాన్ జయంతి కానీ, బోనాల జాతర కానీ, ఇవన్నీ కూడా హిందూ సమాజాన్ని సంఘటిత చేయడానికి, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సమాజాన్ని సంఘటిత చేయడానికి వేదికగా ఉపయోగపడుతున్నాయి. తప్పకుండా ఇవాళ అమ్మవారి తలచడం జరిగింది. ఆ రోజు ప్లేగు వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు ఈరోజు కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఆ కరోనా మహమ్మారి నుంచి ఈ దేశ ప్రజలను కాపాడని చెప్పి ఇలా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఈ ప్రజలను కాపాడడం కోసము మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి అద్భుతము. కాబట్టి వారికి అన్ని అడ్డంకులు తొలగించి ఒక మంచి ఇంకా శక్తియుక్తిని ప్రసాదించాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు దళిత బంధు సెగ తగిలింది. మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ కోదాడలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మీ రాజీనామాతో మాకు దళిత బంధు పథకం అందుతుందని, ఆర్థికంగా వృద్ధి చెందుతామని దళిత సంఘాలు ఆందోళన చేపట్టారు. దళిత సంఘాలు చేపట్టిన నిరసనకు సంఘీభావంగా బీజేపీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. సమాచారం అందుకున్న కోదాడ పట్టణ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు దళిత సంఘ నేతలతో పాటు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు స్టేషన్కి తరలించారు. భారత రాజ్యాంగంలో సంక్షేమ పథకాలు
ప్రజలందరికీ కూడా సమానంగా అమలు కావాలి. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 2014లో కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలిస్తే నేను దళితుని సీఎంగా చేస్తా అని చెప్పారు. మరి దళిత సోదరుని ఎప్పుడైతే సీఎంగా వారు గెలిచారో దళిత సోదరులను మర్చిపోయారు, నేనే సీఎం అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం దళితులకని చెప్పారు, దళిత సోదరులని మోసం చేశారు. తర్వాత దళిత సోదరులందరూ కూడా 3 ఎకరాల భూమి అన్నారు, దళిత సోదరులందరినీ కూడా 3 ఎకరాల భూమి ఇవ్వకుండా మోసం చేశారు. దళిత సోదరులందరూ కూడా దళిత బంధు అని చెప్పారు. కానీ ఆ విధంగా కూడా ఈ యొక్క చంద్రశేఖర్ గారు ప్రజలందరినీ కూడా దళిత సోదరులందరినీ కూడా మోసం చేశాడు. ఈ దళిత సోదరులందరూ ఈ తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి ఎప్పుడు గుర్తుకొస్తారంటే, రాష్ట్రంలో ఉప ఎన్నిక ఎప్పుడైతే వస్తుందో ఉప ఎన్నిక వచ్చినప్పుడు దళితుల మీద వరాలు జల్లి కురిపిస్తారు. కానీ ఎట్లా కురిపిస్తారంటే ఆ యొక్క ప్రాంతానికి మాత్రమే ఆ యొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాడు. మేము అడుగుతున్న ఈ యొక్క కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, మీకు ఉప ఎన్నిక వస్తే కదా గుర్తుకొచ్చే దళిత సోదరులు, మరి మా కోదాడ అసెంబ్లీ, తెలంగాణ ముఖద్వారమైన కోదాడ అసెంబ్లీ, ఇక్కడ కూడా దళిత బంధు రావాలి, దళితులకు 3 ఎకరాల భూమి రావాలి. తెలంగాణ రాష్ట్రంలో దళిత సోదరుడు సీఎంగా ఉండాలంటే ఇక్కడున్న ఎమ్మెల్యే గారికి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టి చెప్తున్నాను, అన్న మీరు కూడా రాజీనామా చేస్తే, రిక్వెస్ట్ చెప్తున్నా, మీరు కూడా రాజీనామా చేస్తే ఈ యొక్క దళిత బంధు కోదాట్లో కూడా అమలవుతుంది. దళితులకు కూడా కోదాట్లో 3 ఎకరాల భూమి వస్తుంది. మీకు దండం పెడతానన్న ఈ యొక్క కేసీఆర్ వరాల జల్లు కోదాట్లో కూడా కురిపించి కోదాడ దళిత సోదరులందరికీ కూడా న్యాయం జరిగేలా చూడమని నేను యొక్క విన్నపం. నా యొక్క కరోనా లాక్డౌన్తో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే భాగ్యం కోల్పోయిన భక్తులకు లాక్డౌన్ సడలింపు ఊరటనిచ్చింది. జూలైలో భక్తుల తాకిడి పెరిగింది. శ్రీవారి హుండీ ఆదాయం 55,55 లక్షలకు చేరింది. శ్రీవారిని 5,32,780 మంది భక్తులు దర్శించుకున్నారు. 2,55,283 మంది తలనీలాలను సమర్పించారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో అక్రమ ఇసుక వ్యాపారం పోలీసుల అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతుంది. ఇల్లందు సమీపంలోని టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి సరిహద్దు గ్రామమైన అనిశెట్టిపల్లి వాగు నుండి ప్రతిరోజు దాదాపు 20 ట్రాక్టర్ల ఇసుక రవాణా అవుతుంది. ఈ అక్రమ ఇసుక దందా స్థానిక పోలీసు అధికారుల కనుసన్నల్లోనే నడుస్తుంది. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఇసుక అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య బయటపెట్టింది. ఇసుక అక్రమ తరలింపు వల్ల త్రాగునీరు, సాగునీరు సమస్య ఏర్పడుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఎంత పడుతుంది? సరే 4 బండి వస్తుంది. 5 నువ్వు కొనుక్కుంటావు. 5 కొట్టిస్తాను సార్. బాగుంది. అక్కడ కళాశాల రాకపోతే మరి ఇప్పుడు అట్లా కాదు, ఎక్కువైతే మరి వీధి పాపం మనకు కావాల్సిన 5 అన్నప్పుడు 5 కావాలి. ఇంత పొద్దున్న తిరుగుతూనే ఉంది. ఎక్కడ ఉండేది? 14 నెంబర్ బస్తీ సార్. ఎక్కడండి బండి? ఎక్కడి నుంచి చెప్పరాదు. అక్కడ ఆగేసి చూడు. తెల్లారి ఇల్లు ఎందుకు అసలు జాతర వచ్చినట్టు వచ్చేట నేను షాక్ అయ్యిందా.
రమేష్ బాబు చేయరా, ఫోన్ చేయరా, కనీసం ఏడున్నారు ఏంటిదని ఫోన్ చేయరా. అసలు రామప్ప గురించి అందరూ ఆహా ఓహో అని చెప్పుకోవడమే కానీ ఆ ఆహాలకు ఓహాలకు అసలైన ఆనవాళ్ళేంటో ఎవరూ చెప్పడం లేదు. అదేంటో తెలుసా? అదే స్టోన్ మెల్టింగ్ టెక్నాలజీ. రాయిని సైతం కరిగించి అనుకున్న షేప్లో మలుచుకునే అద్భుతమైన టెక్నాలజీని 800 ఏళ్లకు పూర్వమే మన వాళ్ళు ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ అయ్యారు. అదేంటో మీరు వీక్షించండి. Today we are going to examine the Ramappa temple, which shows some solid evidence of rock melting technology. Here you can see Lord Krishna playing his flute and his foot is touching a leaf of this tree. And this beautiful woman is leaning on the stem of the tree. What could be the meaning of this? If Krishna was really playing his flute, the music he made would travel through the tree. If I tap on the stem, it makes a strange metallic sound. This is made of one solid rock, but yet it makes different sounds when tapped in different parts of the tree stem. Note the difference in sound. And if you tap on the other areas of the same rock, there is no sound. Of course, this is not a coincidence. The ancient builders clearly wanted us to know that this cylinder makes musical sounds. This is why they carved the symbol of Krishna playing his eternal music. But is the structure a carving? All historians and archaeologists claim that everything in this temple was manually carved by hard labor. But how could you carve a cylinder on rock that makes music? And even more interesting, how do you carve a cylinder which will make different notes when tapped in different areas? And notice the width of the stem. It has the same width from top to bottom. The different sounds are not created because of the variation of size or shape. Sculptors and stonemasons confirm that there is no technology today to carve a single rock which can make different sounds when tapped on different areas. But how was such technology used at least 800 years ago in this temple? The only way to create such different sounds is by altering the density of the rock by melting the rock and molding it into a desired shape. But is it even possible to melt rocks and make it into different shapes? In 2016, University of Buffalo demonstrated something strange. They put rocks in a furnace, heated it to over 2500 degrees Fahrenheit and made it into a liquid. In fact, nature does it all the time. It throws out liquid lava whenever there's a volcanic eruption. When scientists at University of Buffalo poured మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి, పాతబస్తీ హరిబౌలిలోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారికి, సాలిబండలోని అక్కన్న మాదన్న ఆలయంలో, ఉప్పుగూడలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఇక హైదరాబాద్ మీర్ అలంలోని మహంకాళి అమ్మవారికి ఆషాఢ బోనాల సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాతబస్తీలో నిర్వహిస్తున్న బోనాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి శనివారం నాడే మంత్రి ఆలుల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగను పురస్కరించుకొని పూలతో, ముత్యాలతో ముస్తాబైన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిచ్చి తరింపజేశారు.
చెప్పుడు మాటలతో భర్త కుటుంబ సభ్యులను విధుల పాలు చేస్తున్న భార్యలపై చర్యలు తీసుకోవాలని భార్యా బాధితుల సంఘం డిమాండ్ చేస్తుంది. తప్పుడు కేసులు బనాయించి వేధించే భార్యల నుండి రక్షణ కల్పించేందుకు బాధిత భర్తలకు అండగా ఉంటామని సంఘం అధ్యక్షుడు బాలచంద్ర శేఖర్ రెడ్డి హామీ ఇస్తున్నారు. లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భార్యా బాధితుల సంఘం నిర్వాహకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి భర్తలు పడుతున్న కష్టాలను వివరించారు. ఈ సందర్భంగా భార్యా బాధితుల సంఘం అధ్యక్షులు బాలచంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పిస్తూ స్త్రీ పురుషులు సమానమని చెప్తున్న భర్తలను వేధించే భార్యల పట్ల చర్యలకు చట్టాలు ముందుకు రావాలని కోరారు. భర్తలు చనిపోయిన భార్యలకు చెల్లిస్తున్న పెన్షన్లను భార్యలు చనిపోయిన భర్తలకు ఇవ్వాలని బాలచంద్రశేఖర్ రెడ్డి కోరుతూ తమ డిమాండ్లను వివరించారు. నమస్కారం సార్, నా పేరు డి నరసింహారావు, చైతన్యపురి దిల్సునగర్ నుంచి వచ్చాను సార్. ఒక 5-6 సంవత్సరాల నుంచి నా భార్య, 2 కొడుకులు నన్ను చాలా మానసికంగా బాధ పెడుతున్నారు సార్. కారణం ఏంటంటే మా మిస్సెస్ వాళ్ళ సిస్టరు భర్తను వదిలేసి మా ఇంట్లో ఉంటా అంటే నేను ఒప్పుకోలేదు సార్. చిన్న అబ్బాయి ఏమో లవ్ మ్యారేజ్ గురించి గొడవ చేశాడు సార్, దాని గురించి ఒప్పుకోలేదు. ఈ 2 కారణాల వల్ల నన్ను చాలా బాధ పెడుతున్నారు. నన్ను 2 సంవత్సరాలు తీసుకెళ్ళి రిహాబిలిటేషన్లో బంధించి చాలా రకాల బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఆస్తి గురించి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు నాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. నేను భార్య బాధిత సంఘానికి ఈరోజు ఫస్ట్ టైం వచ్చినా వాళ్ళు నాకు సహాయం చేస్తామన్నారు. కొంచెం దయచేసి కాపాడని కోరుతున్నాను. నా పేరు గొలుగురు బాలచంద్రశేఖర్ రెడ్డి, ఇలియాస్ బాలాజీ రెడ్డి, భార్యా బాధిత సంఘ వ్యవస్థాపక అధ్యక్షుని నేనండి. ఇప్పటిదాకా చూసారే కదండి, మా ఫ్రెండ్స్ చెప్పుకునే బాధలు ఇలాగా వందలు కాదండి, లక్షలు కాదండి, కోట్లలో ఉన్నారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావాలండి. ఎందుకంటే ఇది ఒకళ్ళు పడే బాధ కాదండి, ఇది ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఒక బాధ అండి ఇదండి. ఇలాగ కొంతమంది చెప్పుకోని స్థితిలో ఉన్నారు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. చెప్పుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రాణాలు చేసుకుంటున్నారండి. పాపం తల్లిదండ్రులు మానసిక వేదన అర్థం చేసుకోలేక చాలా రకరకాల ఇదవుతుందండి. ఇన్కేస్ ఒకవేళ ఇలాగ 498 MC DVC అని కేసులు పెట్టిన తర్వాత అందులో నుంచి బయటికి రావాలంటే లక్షల కోట్లు అడుగుతున్నారండి. అసలు లక్షల కోట్లు ఎందుకు ఇవ్వాలి? మేము అదే అడుగుతున్నామండి. మేము సుప్రీంకోర్టులో కూడా రిట్ వేద్దామని చెప్పి చూస్తున్నామండి. మేము భార్యతలో ర్యాలీ ప్లాన్ చేస్తున్నామండి. ర్యాలీలు ఏంటంటే ఒక భార్యా బాధితుడు అనేవాడు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాడు, ఎన్ని రకాలుగా గురవుతున్నాడు. వాడు ఒక పోలీస్ స్టేషన్గా ఖర్చు పెట్టుకోగలడా, ఒక న్యాయస్థానిగా ఖర్చు పెట్టుకోగలడా, దేనికి ఖర్చు పెట్టుకోగలడు? కనీసం తినడానికి కానీ వండడానికి కానీ దేనికి కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాడు. కానీ ఒక భార్యా బాధితుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనేది ఎవరికి వద్దండి. అని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇన్ని రకాలుగా హింసించి చంపుతున్నారండి. ఇది ఈ భార్యా బాధితులు ఇలా ఉన్న సమయంలో కొంతమంది అన్నదమ్ములు అక్కచెల్లెలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రుల అనంతరం తల్లిదండ్రుల ఆస్తులు దక్కనివ్వకుండా చేస్తున్నారండి. నీకు భార్య పిల్లలు లేరు కదరా, నీకేంటి ఆస్తి, నాకు ఇచ్చే మొత్తం, లేకపోతే పర్సంటేజ్ అండి 90% ఏమో వాళ్ళు తీసుకుంటారు, 10% ఏమో భార్యా బాధితులు. అంటే ప్రపంచంలో భార్యా బాధితుడికి విలువే లేదు. ఎందుకంటే లేడీస్కి మొగ్గు చూపమని చెప్తున్నామండి. కానీ మేము అడిగేది ఒకటే, రెమెడీ అడిగేది ఒకటే. సంవత్సరంలో మాకు కేసు తెవలేకపోయినా కోర్టు నుంచి విడాకులు మంజూరు చేసి మాకు సెకండ్ మ్యారేజ్ యాక్ట్ అడుగుతున్నాం. రెండోది ఏంటంటే పర్మనెంట్గా చట్టం నుంచి MC DVC అనేది 100% తీసామంటున్నాం. మూడోది ఏంటంటే ఒకవేళ మా భార్యలకు మేము అవసరం లేదు అని వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని మనోవర్తి అడగద్దని చెప్తున్నామండి. అది మేము ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఒక భర్త అవసరం లేదని. ఎందుకంటే ఇప్పుడు మా స్నేహితుడు ఒక ఆయన చెప్పాడండి, ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని ఈ విధంగా ఒక భర్తను వేధించినప్పుడు అవి తేలినా కానీ పైకి రానివ్వట్లేదండి. అసలు మేము చేసిన తప్పేంటి అంటే పెళ్లి చేసుకోవద్దు అంటున్నారా? కొంచెం చెప్పేసేయండి, చేసుకోవద్దని పోయి మానేస్తామండి. ఇప్పుడు దానివల్ల మేము ఎంత నష్టపోతున్నామండి? అది ఎవరు బయటికి చెప్పుకోలేకపోతున్నామండి. మహా అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. లేడీ కొంతమంది ఆడవాళ్ళు పెట్టేది, భార్యలు పెట్టేది తప్పుడు కేసులు అని తెలిసి కూడా పెడుతున్నారు, దాన్ని ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అడుగుతున్నామండి. ఇప్పుడు వాళ్ళకి ఏ పథకాలు అయితే ఇచ్చారో, ఎటువంటి అవకాశాలు ఇచ్చారో అవి కూడా భర్తలైన మాకు ఏమంటున్నామండి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ త్వరగా కోలుకొని తిరిగి పాదయాత్ర కొనసాగించాలని కోరుకుంటూ గొల్లకుర్మలో ఆదివారం నాడు దుబ్బమల్లన్న దేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీనవంక మండలం కర్కల్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వల్బపూర్ ఎల్బాక గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వీనవంక మండలంలోని దుబ్బమల్లన్న ఆలయంలో ఈటల అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గొల్లకుర్మ యాదవ కులస్తులు స్వామివార్లకు మొక్కుకుంటూ ఈటల రాజేంద్ర అన్న 1,00,000 మెజార్టీతో గెలిస్తే కొమరవెల్లి దేవస్థానంలో దుబ్బమల్లన్న ఆలయంలో గంగిరేణి చెట్టు కింద 101 నజర్ పట్నాలు 101 బోనాలు చేస్తామని మొక్కులు మొక్కుకున్నారు. పేదవారికి ఆపద వచ్చిందంటే నేనున్నానని సేవ చేసే గొప్ప నాయకుడని, భగవంతుని ఆశీర్వాదంతో త్వరగా కోలుకుని తిరిగి పాదయాత్ర చేయాలని, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవాలని గొల్లకుర్మల సంఘం నాయకుడు ఎర్రగొల్ల శ్రీనివాస్ ఈటల అభిమాని వనక్క కోరుతున్నారు. కులదైవం దగ్గరికి వచ్చి మా గొల్లల దేవుడు అంటే ఇష్టం, ఆయనకు మల్లన్న దేవుడు అంటే ఇష్టం. వచ్చి ఒక సత్రాలు కట్టించిండు, 5-6 కోట్లు పెట్టి ఇదంతా రోడ్డు లేకుండా అప్పుడు డాంబర్ రోడ్డు, ఇప్పుడు వచ్చినాం డాంబర్ రోడ్డు 5 నిమిషాలలో వచ్చినాం. తొవ్వ ఇంత చక్కదానం అన్నీ వేసిండు. ఏదంటే అది మేము చెప్తే నేను తొవ్వగా బండ్లబాట అంటేనే తెల్లర వరకే బండ్లబాట వంచిండు, మాకు చెరువు కట్టకు వంచిండు, మాకు బిర్జులు కట్టించిండు. ఎక్కడంటే అక్కడ రోడ్లు బిర్జులు ఏదంటే అది సౌకర్యం అయింది. ఆయన అన్నీ చేసిండు. చిన్న వ్యక్తి కాడికెళ్ళి సుతా అక్కా చెల్లని మాట్లాడే వ్యక్తి, అందరి గుండెల పాదాల గుండెల ఉన్నాడు అన్న. 1,00,000 మెజార్టీతో గెలవాలని మల్లన్న దేవుని, కొయ్యల దేవుని, ఐలోన్ దేవుని, పట్నాలు గంగరేణి ఎట్టు బంగారు తొట్టె కట్టించి అక్కడ నగర పట్టణాలు వేయించి 101 పట్టణాలు మా అన్నతో వేపిస్తే 101 బోనాలు చేపించి 101 పట్టణాలు వేయించి మా అన్న 1,00,000 మెజార్టీతో గెలిస్తే మాకు ఇప్పుడు ఇక్కడ మా ఆయనకు దేవుడు అచ్చుడు జరిగింది. ఆయన సుత దేవుని మీద నమ్మకం కొద్దీ మాకు భగవంతుడు దర్శనం ఇచ్చిండు, చెప్పిండు గెలుతారని మాకు నమ్మకం ఉన్నది. మా అన్న కష్టాలు తీరాలి, మంచిగా రావాలి, మళ్ళీ ఆయనతో పాదయాత్ర చేయాలి. అక్కడ ఎక్కడ మన కొండపాక నుంచి మళ్ళీ పాదయాత్ర మొత్తం ముగింపు కావాలి. అన్న మళ్ళీ ఓట్లలో నామినేషన్ వేసుకొని మళ్ళీ ఊరు తిరిగి ఓట్లలో గెలిచినాక వచ్చినాక నదర్ పట్టణాలు గంగరేణి చెట్టు కింద ఇక్కడ దుబ్బమల్లన్న కాడ, ఐలోని కాడ మా గొల్ల దేవతలు ఎక్కడుంటే అక్కడ ఎక్కడుంటే అక్కడ పొక్కులు వచ్చినా కానీ పాదయాత్ర చేసిండు మా అన్న. కానీ కొంతమంది అంటారు తెలియని వాళ్ళు నాటకం చేస్తాడు ఇది అది అని, అది మా భగవంతునికి ఎరకాదు అంతా నాటకం చేసేది. మేము చూసినాం మొన్న మా కూరపిల్లికి వచ్చినాడు పొక్కులు పొడిచినాయి. గారు ఏ పార్టీలో ఉన్నా తనకు మా గొల్లకుర్మల మీద ఎంత ప్రేమ ఉందో సాక్షాత్తు ఈ మల్లన్న దేవాలయాన్ని చూస్తేనే దానికి నిరూపణ అవుతుంది. ఇంత ముందుకు గత ఒక 5 సంవత్సరాల క్రితం కనీసం ఇక్కడ చెట్టు పుట్ట కనీసం మనుషులు వచ్చే పరిస్థితి లేకుండే, అలాంటి ఈ యొక్క దేవాలయాన్ని తన సొంత శ్రద్ధతోటి చాలా ఎంత అభివృద్ధి చేసిండో ఒక్కసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సత్రాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఈ మండపం కానీ, ప్రతిదీ ఆ సీసీ రోడ్లు కానీ ప్రతిదీ చాలా మా ఈ మల్లన్న దేవుని మీద ప్రేమతో, మా గొల్లకుర్మల మీద ప్రేమతో తాను ఎంతో అభివృద్ధి చేసిండు. తాను తిరిగి మళ్ళీ ఆరోగ్యంతో కోలుకొని అధికారంలోకి వస్తే ఇంతకన్నా 100 రెట్లు ఇంకా ఈ యొక్క ఆలయ అభివృద్ధి జరుగుతుంది. కనుక మల్లన్న ఆశీర్వాదం తనకు ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా తాను తత్తుల్లోనే ఆరోగ్యంతో తిరిగి వస్తాడు, మళ్ళీ తిరిగి ఉద్యమాన్ని చేపడతాడు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ప్రజానాయకుడైన ప్రజాహృదయ నేత ఈటల రాజేందర్ గారు అస్వస్థకు గురై తన పాదయాత్రలో చిన్న అంతరాయం వచ్చింది. దానికి తాను హాస్పిటల్కు పంపించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆదిత్యుని గర్భగుడిలో నూతనంగా ఏర్పాటు చేసిన బంగారు మకర తోరణాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేశంలో నిత్య పూజలు అందుకుంటున్న ఏకైక ఆలయం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అరసవల్లి ఆధునీకరణకు 60 కోట్లు మంజూరు చేసిందని, పర్యాటక శాఖ ద్వారా త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. స్వామి అరసవల్లి దేవస్థానంలో స్వామివారి యొక్క గర్భగుడిలో అలంకరణకు సంబంధించినటువంటి మకర తోరణం అనేటువంటి ఒక ఆభరణాన్ని బంగారంతో చేయించబడి గర్భగుడిలో స్వామికి అలంకరించబడింది, స్వామి గుడిని అలంకరించబడింది. అయితే ఈ నిర్ణయం గడిచిన కొన్ని నెలల క్రితం వంశపారంపర్య ధర్మకర్తలు కానీ, ఈ దేవాలయానికి చెందినటువంటి అధికారులు కానీ, ఇటీవల ప్రభుత్వంచే నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి కానీ, అంటే ట్రస్ట్ బోర్డు కానీ, అందరూ కలిసి సంయుక్తంగా ఒక నిర్ణయం తీసుకొని ఇది దేవాలయానికి వచ్చేటువంటి రోజువారీ ఆదాయంలోంచి కాకుండా ప్రత్యేకమైన దాతల వద్ద సేకరించి ఈ ఆభరణాన్ని చేయించాలని నిర్ణయించారు. దానికి గాను 1,56,00,000 రూపాయల ఏమైంది 3.5 కిలోల బంగారాన్ని దీనికి ఉపయోగించారు. ఇది రూపొందించడంలో అది ఈనాడు అలంకరించే కార్యక్రమం జరిగింది. మేమందరం అందులో పాల్గొనేటువంటి అవకాశం లభించింది.
భగవంతుని దర్శనం చేసుకునే అవకాశం కూడా వచ్చింది. దీంట్లో అభినందించాల్సిన వాళ్ళు ఎవరునంటే ఇలాంటి మకర తోరణాన్ని చేయించాలని నిర్ణయం తీసుకున్న ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు, వంశపారంపర్య ధర్మకర్తలు, పురోహితులు, అర్చకులు, ముఖ్యంగా దీనికి సహాయాన్ని అందించినటువంటి దాతలు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని మళ్లీ తిరిగి ప్రజాదీవన పాదయాత్ర కొనసాగించాలని కోరుతూ ఆదివారం నాడు హుజురాబాద్ హెర్మోన్ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుల మత భేదాలు లేకుండా ప్రజలందరితో ఆప్యాయంగా అనురాగంగా ఉండే ఈటెల రాజేంద్రన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈటెల యువత రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మడి సతీష్తో పాటు మొలుగు భానుచందర్, తల్లపల్లి అభిరూప్, మొలుగు సిద్ధార్థ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. తల్లి మీరు పుట్టించిన దేవుడు, ఇంతవరకు పెంచిన దేవుడు, సమస్తం మీకు తెలుసు. తల్లి సమస్త విషయాల్లో మీ శక్తి ఆయన పట్ల మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఏమైనా క్షమించమని మనవి చేస్తున్నాం. క్షమించి ఈ సమయంలో సంపూర్ణ స్వస్థతలోకి తీసుకురావాల్సిందిగా కోరుస్తున్నాం. మీరందరినీ మీ చేతికి అప్పగించుకోండి. ఈ రాశి పరీక్షలు ఈ రాశి సంపూర్ణంగా ప్రార్థిస్తున్నాము, సహాయం చేయమని. రాయల తండ్రి మీ రాశి మీ చేతికి అప్పగించుకోండి. మా ప్రభువులోని ప్రియకుమారుడు అర్చకుడైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. చార్మినార్ సెంటర్లోని భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమార్తె విజయలక్ష్మి పూజలో పాల్గొన్నారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్యదర్శి కైలాష్ నాగేష్ గవర్నర్తో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.